నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జక్కంపూడి సహా నాయకులను అడ్డుకున్న పోలీసులు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన వైసీపీ ఆందోళన. అన్ని వర్గాలకు ప్రయోజనకరం. జీఎస్టీ 2.0 అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపిన ఆదిరెడ్డి వాసు. రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ భరత్ రామ్. చెలో మెడికల్ కాలేజీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. జగన్ అప్పులకు లబ్ధిదారులు భారీ. టిట్కో ఇళ్లపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గోరంట్ల. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమని ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగటం లేదు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలామంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని, ఉప్పలపాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులో ఎవరిని నియమించలేదు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధమున్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులు లేరు. రాంకీ సంస్థకు షోకాస్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నామన్నారు. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతా ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా, అంటే ఒక టెంపుల్, మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా. అలాగే పర్యావరణ పరిరక్షణ మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కానీ దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది. అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి. అప్పుడు ప్రజల ఆలోచన విధానం కూడా మార్పు అవసరం. ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ, గౌరవ ప్రతినిధులుగా కానీ, ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం. అధ్యక్ష, ఇక్కడ మనం సచివాలయం, ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ ని వాడటం నిషేధించడం అయింది. ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే, ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు, గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది. చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ ని ఎలా తయారు చేయాలని కూడా ఒక అఫీషియల్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఒక పాలసీ రూపొందించబోతున్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలు స్థాపిస్తే వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పడడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చలో మెడికల్ కాలేజ్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న ఆయన నివాసం నుంచి రాజమహేంద్రం మెడికల్ కళాశాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి తానేటి వనిత, పార్లమెంటు ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు సత్య సూర్యనారాయణ రెడ్డి, రౌతు సూర్యప్రకాశ్రావు, తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, గిరిజాల బాబు, నందేపు శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, నక్కా రాజాబాబు, ఎండి ఆరిఫ్, అంగాడ సత్యప్రియ, కోడికోట, అరుణ్ జేకే, ఎన్వి శ్రీనివాస్, గేడి అన్నపూర్ణరాజు, నరవా గోపాలకృష్ణ, దుంగా సురేష్, మాసా రామ్జోగ్ తదితరులు రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకొని రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్మిస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలిచారో పేదవాడికి వాళ్ళ చదువుకి డబ్బు ఆటంకం కాకూడదని ఆయన యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ని నాడు నేడు కార్యక్రమంతో కానివ్వండి, ఇటువంటి గవర్నమెంట్ ఆసుపత్రుల నిర్మాణం కానివ్వండి చేశారో వాటన్నిటికీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, అవసరమైతే ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అర్థం చేసుకోండి, ప్రభుత్వం ఏర్పడింది కూటమిగా. ఈ ప్రభుత్వం ఈరోజు చెలో మెడికల్ కళాశాల అనేటువంటి నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి భయం ఎందుకని అడుగుతున్నాను. మీరు రోజు పత్రికల్లోనూ, మీ ప్రెస్ మీట్లలోనూ, మీ ప్రజెంటేషన్లోనూ చెప్తున్నారు మెడికల్ కాలేజీ నిర్మాణం కాలేదని. లేనిది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారండి. ఉన్న మెడికల్ కాలేజీలో ఇవాళ మాకు నోటీస్ ఇచ్చారు. 2వ సంవత్సరం పేథాలజీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి. అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి మీరే కాంట్రాడిక్ట్ అవుతున్నారు కదా. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదని చెప్పి ఇవాళ ఎగ్జామ్ జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది. రాజమండ్రి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కళాశాలల గురించి చెప్పకూడదని. ఎవరు ఉపయోగపడ్డారో, ఎవరికి లబ్ధి జరిగిందో మాకు తెలియదు కానివ్వండి. ఆ 300 కోట్లు కూడా ఈ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెడితే ఈ రోజున చాలా మెడికల్ కాలేజెస్ ఈ రోజున రన్నింగ్లోకి వచ్చేవి. పిల్లలందరూ కూడా సీట్లు సంపాదించుకుని కౌన్సిలింగ్లో మరి ఉచితంగా వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రారంభమైన మెడికల్ కాలేజీలకు కూడా ప్రారంభం కాలేదని ఏవో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వేరే బిల్డింగ్స్ని చూపెడుతూ ఎవరు మంత్రులు. జీఎస్టీ 2.0 అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనకరమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల వ్యవస్థను సంస్కరించి జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప విధానానికి నాంది పలికారని అన్నారు. శాసనసభ సమావేశంలో భాగంగా 2వ రోజు శుక్రవారం ఎమ్మెల్యే వాసు జీఎస్టీ 2.0 అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఈ సంస్కరణలు హర్షణీయమన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇది సామాన్యుడికి ఒక వరమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు జీఎస్టీ 2.0 ఎంతగానో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. వేరువేరు స్లాబ్స్గా ఉండే దాన్ని 2 స్లాబ్గా మారుస్తూ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0ను కామన్ మ్యాన్ జీఎస్టీగా అభివర్ణించారు. అత్యంత అవసరమైన వస్తువులు, ఆరోగ్య, విద్య సంబంధిత వస్తువులను 0 రేటుకి తీసుకురావడం, అదే సమయంలో లగ్జరీ గుడ్స్కి పన్ను పెంచడం అభినందనీయమన్నారు. జీఎస్టీ 2.0 దేశంలో
అస్తవ్యస్తంగా ఉన్న పన్నులను క్రమబద్ధీకరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 2007లో ప్రవేశపెట్టిన జిఎస్టీ సంస్కరణ దేశంలో పెను మార్పు తీసుకువచ్చిందనడం మనందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అదే బాటలో నేడు జిఎస్టీ 2.0ను ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం హర్షణీయం. దీనిపై దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనందరం కూడా, అందులో మధ్యతరగతి వారు, పరిశ్రమలు వారందరూ కూడా ఎంతో ఆనందం ఊరట కూడా కలిగిందన్న విషయం మనందరూ కూడా గమనించాలి. ఇది జిఎస్టీ 2.0 అన్నది సామాన్యుడికి ఒక వరం, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది మన దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిన పెట్టేందుకు ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష. దీన్ని మనం కామన్ మ్యాన్స్ జిఎస్టీ అని పిలవచ్చు అధ్యక్ష. ఇందులో ఒక ముఖ్య అంశాలు, మన పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వేరువేరు పన్ను రేట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా 2 స్లాబ్స్ కింద మనం మార్చుకున్నాం. అలాగే లగ్జరీ మరియు సిన్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా వాటిపైన 40% రేటు పన్ను విధిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని వస్తువులు ఏదైతే ఉన్నాయో సేవలు 0%, ఉదాహరణకి అత్యంత అవసరమైన వస్తువులు కానీ ఆరోగ్య విద్య సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 0% రేటు కూడా మనం విధించడం. అంటే ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అలాగే ఈ కొత్త జిఎస్టీ మార్పులను మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది. అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష. 4వసారి ముఖ్యమంత్రి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదని మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. వైసీపీ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు చూస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ పేరిట శుక్రవారం క్వారీ మార్కెట్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు భవన్ వద్ద నుండి మెడికల్ కాలేజీ వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడానికి నిర్ణయించారు. అయితే ముందుగానే పోలీసులు భారత్ నివాసానికి చేరుకొని అడ్డగించారు. అప్పటికే చేరుకున్న రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, ఇతర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి భరత్ ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. అక్కడ కాలేజీ ఉంది, పరీక్షలు రాస్తున్నారు కదా, కాలేజీ లేకుండా పరీక్షలు ఎలా రాస్తున్నారు అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఆ కాలేజీని చూడటానికి వెళ్తుంటే అడ్డుకోవటం తగదన్నారు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారనంటే, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారు? పరీక్షలు జరుగుతున్నాయని వీళ్ళే చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తయారు కాలేదు. అక్కడ సెకండ్ అకాడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది. ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ లోటు ఏమీ లేదండి, మీ వలన కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. అక్కడ షార్ట్ ఫాల్, మైనారిటీ గవర్నమెంట్, తెలుగుదేశం ఎంపీలే కనుక మద్దతు విత్డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఆ మాత్రం మీరు అంత పై చేయిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకోకుండా ప్రైవేట్ పరం చేసి మళ్ళీ ఎకరం రూపాయికి అమ్మే కార్యక్రమం చేసి విశాఖపట్నంలో లూలుకి, విశాఖపట్నంలో ఒక అద్భుతమైన స్థలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ స్థలం ఏదైతే ఉందో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా? ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఇవాళ పీపీపీ విధానం అనేది పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎంత దూరమైన వెళ్తాము, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయనివ్వము. ఒకవేళ మీరు చేసినప్పటికీ కూడా రేపు వచ్చే మా ప్రభుత్వం వస్తుంది, ఇమ్మీడియట్గా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒక్కటే అంశం చెప్తున్నాం.
ఇవాళ పేద ప్రజలు, పేద విద్యార్థులు చదువుకోకుండా, వాళ్ళకి వైద్యం అందనివ్వకోకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీని కూడా అడ్డుకునే కార్యక్రమం చేశారు. అంటే ఆరోగ్యశ్రీ కూడా బిల్స్ పేమెంట్ చేయట్లా. బిల్స్ పేమెంట్ చేయకపోతే ఏమవుతుందనండి? బిల్స్ పేమెంట్ చేయకపోతే ఆరోగ్యశ్రీ ఆపేశారు. మరి ఆరోగ్యశ్రీ ఆపితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారనండి? మీకులాగా డబ్బులు ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, ప్రైవేట్ హాస్పిటల్లోనూ, కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఎలా వెళ్తారని అడుగుతున్నాం. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టక ఆపేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలు ఏం చేస్తారని అడుగుతూ ఉన్నారు. ఇంత దారుణమైన వైఖరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు ఇమ్మీడియట్గా ఏదైతే మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చారో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరంలో 6,200 ఇళ్లు మంజూరు చేసి మౌలిక వసతులు సమకూర్చలేదు. లబ్ధిదారుల పేరిట జగన్ అప్పులు చేయించారు. ఈఎంఐలు చెల్లించట్లేదంటూ బ్యాంకర్లు వచ్చి ఇళ్లకు తాళాలు వేసేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. దీనిపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ జగన్ చేయించిన అప్పులకు లబ్ధిదారులు బలైపోతున్నారు. తమకు ఇళ్లు అందక ఉంటున్న ఇళ్ల బకాయిలు చెల్లించలేక లబ్ధిదారులు తీవ్ర వైరాగ్యంలో ఉన్నారన్నారు. జగన్ చేసిన తప్పులు వారికి శాపంగా మారి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వాపోయారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఇళ్లను అప్పగించలేదని, ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిర్మాణం చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి రంగులు చేయటం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని లబ్ధిదారులకు త్వరితగతిన అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లపై కూడా వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇళ్ల సమస్య ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ టిడ్కో ఇళ్లకు సంబంధించి సుబ్బిపెళ్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపెళ్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్నా మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిడ్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలే. ట్యాంక్ సగ్గుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు. అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణుకుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో. దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి, ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని పెద్దేవం, పంకిడి గ్రామాలలో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటించి రైతులతో ముఖాముఖి సంభాషించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. గేదెల వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్స కొనసాగింపు జరుగుతోందని, ఇందుకోసం ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని కలెక్టర్ కీర్తి తెలిపారు. పశువుల పేడ పరీక్షల్లో బికోలి పొట్టజలగా వ్యాధి నిర్ధారణ అయిందన్నారు. గేదెలకు చికిత్స చేయటం కొనసాగుతోందని, ఇప్పటికే కొంత మేరకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని, వ్యాధి లక్షణాలు తగ్గటం గుర్తించినట్లు వైద్యులు తెలియజేయటం జరిగిందని కలెక్టర్ రైతులకి వివరించారు. ఈ సందర్భంగా గేదెలలో కనిపించిన వ్యాధి లక్షణాలకు సంబంధించిన చికిత్స జరుగుతుందని, మరిన్ని ల్యాబ్ పరీక్షల కోసం నమూనాలు సేకరించారని పేర్కొన్నారు. ఆర్టీఓ రాణి సుస్మిత, విజయవాడ విబిఆర్ఐ కేంద్రం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చంద్రమౌళి, ఏడీ డాక్టర్ శిరీష, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ టి శ్రీనివాస్, డిడి సత్యనారాయణ, ఏడీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొంచెం తగ్గినట్టే కదా మచ్చ? ఇప్పుడు 10 days అయింది మేడం. 5 days నుండి సార్ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి మొత్తం అందరూ వచ్చి మొత్తం చేస్తున్నారండి. దానికి ఫ్రూట్స్ అవి కూడా ఇచ్చి చేస్తున్నారు. రికవరీ అనేది ఇంకా డిసీజ్ వచ్చి అవ్వట్లేదండి. నిన్న చనిపోతే కానీ మీరు మామూలుగా ఎక్కడ పొలానికి వెళ్తే అక్కడ నీళ్ళు తాగుతారు, చెరువు దగ్గర నీళ్ళు తాగుతాయా? ఇక్కడ ఏ చెరువు ఉందండి మన దగ్గరలో? మీరు ఎక్కడికి వెళ్తారు పొలానికి? దుర్గమ్మ తల్లి టెంపుల్ అక్కడ చెరువు ఉందా? అక్కడ ఒక చిన్న చెరువు ఉంది. రాజమండ్రి రూరల్ మండలం షాటిలైట్ సిటీ గ్రామంలో కాలేజ్ నిర్మాణ పనులు మందకొండిగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 9 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది. కాలేజీ ప్రాంగణంలో హెచ్ఎం ప్రశాంతి, స్కూల్ కమిటీ చైర్మన్ గెద్దడ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్ వెలుగుబంటి దుర్గారావు ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితర టీడీపీ నాయకులు పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కోరాడ వెంకటేష్, నిచ్చెనకొళ్ల సత్యబాబు, శ్రీనివాస్, రాయుడు, సునీల్, అలంకార్, శ్రీనివాస్, ర్యాలీ సత్యరాజు, పోగుల లక్ష్మి, బి వెంకటేష్, నూకారత్నం, ఎలుసూరి పైడిరాజు, పీతల రాంబాబు, ఈశ్వర్రావు, సిక్కు, ముమ్మాన లక్ష్మి, సింహాచలం, జన సైనికులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కేశవాయ నమస్తేస్తు నమో నారాయణాయ చ గోవిందాయ చ సంకర్షణ నమస్తుభ్యం పాహిస్మాన్ కరుణానిధే. నమో నమః శివాయాస్తు శంకరాయ. అందరికీ నమస్కారం. శాటిలైట్ సిటీలో మన ప్రభుత్వ కళాశాల, దానికి ఆనుకుని కాలేజ్ గత ప్రభుత్వంలో మన బుచ్చయ్య చౌదరి గారు ఎమ్మెల్యే గారు ఆయన చొరవతోనే ఈ బిల్డింగ్ నిర్వహణ జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా దీన్ని ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. సో ఆ క్రమంలో దీనికి సుమారు 9 లక్షల ఫండ్ని ఆయన చొరవతో దాన్ని గ్రాంట్ చేయటం, పనులు ఇవాళ ప్రారంభించుకోవడం వాళ్ళంతా కూడా మనం చూస్తాం. చాలా ఆనందంగా ఉంది. రాజమండ్రి ఇప్పుడు ఈ శాటిలైట్ సిటీలో సుమారు 1300 మంది విద్యార్థులు ఉంటున్నారు. సో చాలా తక్కువ స్కూల్స్లో ఈ మాత్రం స్ట్రెంత్ ఉంది. ఇక్కడంతా కూడా అందరూ డైలీ ఏదో ఒక ఉద్యోగం చేసుకునో పని చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కష్టపడేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా వారి పిల్లల్ని డెఫినెట్గా దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ పాఠశాలలో చేరాలి. అదేవిధంగా ఎవరైనా ఖాళీగా ఉన్నా మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించి, చక్కటి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత నిత్యాన్నదాన సేవలు 1800వ రోజుకు చేరాయి. ఉద్యోగాన్ని తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన స్వర్ణాంధ్ర రాంబాబుకు నగరవాసులందరూ మరింతగా ప్రోత్సహించాలని అదనపు ఎస్పీ ఎన్బిఏ మురళీకృష్ణ కోరారు. ఈ సందర్భంగా స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆయన మాట్లాడుతూ అన్నార్థుల వద్దకే అన్నదానం అనే స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలోని అవసరార్థులు, నిరాశ్రయులతో పాటు ముఖ్యంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్వర్ణాంధ్ర రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఉచిత నిత్యాన్నదాన పథకానికి సహకరిస్తున్న నగర ప్రజలకు, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా స్వర్ణాంధ్ర సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవిందు, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు రావులపాలెం రామరెడ్డి, జర్నలిస్ట్ నాగభూషణం, హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్, యూసఫ్, అమీర్, దువ్వాడ రాజా, అన్సర్ అహ్మద్, మీరా కుమారి, జహంగీర్, బెన్నీ, కలీం, హరికృష్ణ, జాయద్, అల్లావుద్దీన్, ఇమ్రాన్, షరీఫ్, ఆనంద్, దివ్య, సింధు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉప్పల రాంబాబు 1800 రోజులు ఈ రోజుతో అవుతుంది. అతను చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున 1800 రోజు పూర్తి చేసుకుంటున్నారు.
నిరంతరాయంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ పేదల పేషెంట్ల పక్కన ఉన్నటువంటి పేషెంట్లకు ప్రభుత్వం పెడుతుంది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మరి భోజనం కావాలి కాబట్టి వాళ్ళందరికీ అక్కడ ఒక దాదాపు 300-400 దాకా అక్కడ పెడుతున్నారు, ఇక్కడ 200 చిల్లర ఇక్కడ పెడుతున్నారు. డైలీ ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకుంటూ నిరంతరంగా కొనసాగిస్తున్నందుకు నా మిత్రుడైనందుకు నేను సంతోషిస్తున్నాను. నమస్కారం. మనం ఈరోజు రాజమహేంద్రవరం నగరంలోని పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడినటువంటి ఉచిత విద్యాన్నదాన సేవా కార్యక్రమం ఈరోజు 1800 రోజులకి చేరింది. మరి కార్యక్రమంలో స్వర్ణాంధ్రకి అత్యంత సన్నిహితులు, సేవా తత్పరులు, ప్రజల సంక్షేమం, ప్రజల రక్షణ కోసం అహరహం కష్టపడే మా సోదర సమానులు శ్రీ ఎంబీఎం మురళీకృష్ణ గారి ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ హోదాలో మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మరి సందర్భంగా ఇది నిరంతరాయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలు, ఎవరైతే భోజనం తింటారో వారందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన మహిళ, బలమైన కుటుంబానికి పునాది లక్ష్యంతో శ్రీకారం చుట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కాతేరు మల్లయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈ నాగదేవి, ఎంఎల్హెచ్ఎన్ సాహితీ, సింఫోనియా, ఏఎన్ఎం ఎం దేవి, స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిపట్ల రజని, జిల్లా కార్యదర్శి స్వామి సూర్యకిరణ్, మండల ప్రధాన కార్యదర్శి తండెల్ల సురేష్, మండల నాయకులు ఆకుల నర్సవేణి, ఏ అరుణ, ధూళివాళ పురుషోత్తమ శాస్త్రి, పిచ్చుక రాంబాబు, కోడూరి విభూషణ్ రావు, కె రామారావు, పందిళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ పథకం తీసుకొచ్చారని, అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకు పరీక్షల ద్వారా తగిన వైద్య చికిత్సలను అందించడం, రిఫరల్ సేవలు అందిస్తారని నాగదేవి వివరించారు. ఈ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అంటే ఇది హిందీలో స్లోగన్, తెలుగులో మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాలు. ఒక కుటుంబంలో మహిళ అనేది ఆరోగ్యంగా ఉంటే ఎంటైర్ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఆరోగ్యవంతమైన మహిళలు మనం కలిగి ఉండాలని చేస్తున్న ప్రోగ్రాం అండి. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ముఖ్యంగా మహిళల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించడానికి క్యాంప్ అనేది చేస్తున్నాం. ఈ క్యాంప్లో మేము అందించే సేవలు ఏంటి అంటే బీపీ చూడటం జరుగుతుందండి, అలాగే షుగర్ పరీక్షలు చేయడం జరుగుతుంది, టీబీ స్క్రీనింగ్ చేస్తాము, నెక్స్ట్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము అండి. మన ఇండియాలో కామన్గా ఉన్న 3 క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్లు కూడానండి మనం ముందుగా గమనించుకుని వీటన్నిటి నుంచి మళ్ళీ మనం కాపాడుకోవచ్చు. సో దానికి సంబంధించిన స్క్రీనింగ్, బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ స్క్రీనింగ్ అనేది మేము చేస్తున్నామండి ఇక్కడ. సో ప్రతి మహిళ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.